ఈడ కూర్చున్నా ఓకేనా. నమస్కారం. ఈరోజు కర్నూలులో డ్రైవర్ల సమస్య ఏమంటే ముఖ్యంగా ఇంతకుముందు ఒక రాగా బతికేవాళ్ళం, ఇప్పుడు ప్రస్తుతం డ్రైవర్ల బతుకులు చిన్న భిన్నం అయిపోయినాయి. ఎందువల్ల అంటే ఇతర రాష్ట్రాల నుంచి అయితేనేమి, ఇతర జిల్లాల నుంచి అయితేనేమి ఇక్కడ కర్నూలు టౌన్లో ఓనర్లు ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ కట్టుకోలేక ఆర్థికంగా చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితి అయిపోయింది. దీనంటే ముఖ్య కారణం ఈ మాఫియా వైట్ బోర్డ్ ట్యాక్సీ ఈ బళ్ళారి చౌరస్తానేమి అయితేనేమి, ఈ శ్రీకాంత్ అయితేనేమి, ఇక్కడ కడప చెప్పుకోట్ రోడ్డు అయితే, బెంగళూరు, తెలంగాణ ఇతర రాష్ట్రాలకి వైట్ బోర్డ్ ద్వారా ప్యాసింజర్ల రూపంలో మన కర్నూలు ప్రజలకి తరలింపులు పోతూ ఉంటారు. దీనివల్ల మనం కర్నూలులో దీనిపైన నమ్మకం పెట్టి దీనిపైన బతికే వాళ్ళకి ఈ ట్యాక్సీనే మన జీవితం అనే వృత్తికి ఎంచుకున్నాం కాబట్టి దీంట్లో బతకలేకుండా ఉన్నాం. చాలాసార్లు మొర పెట్టుకున్నాం. ఈ సమస్యలు మనం వినిపించుకుంటే మహాప్రభు అని చెప్తే మన సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అన్వర్ బాషా అన్న గారి డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరి కౌంటర్ ఆయనకి స్టేషన్లో పెట్టడం జరిగింది. ఈ కేసు పెట్టి బుక్ చేసినారు. అందులో ఈ గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సీలు ఏదైతే తింటూ ఉంటామో దానిపైన కూడా మనకు అది సాలడం లేదు. దానిపైన కూడా మనకి బిల్లులు పెంచాలని 35,000 సైకోకుండా ఉంటాయి. దీనిపైన మీరు కూడా మా రైతుని ఆదుకోవాలని మా ట్యాక్సీ డ్రైవర్ల తరఫున వినియోగించుకుంటా ఉన్నాం. షేక్ నూర్ మహమ్మద్ కర్నూలు ఇన్ఛార్జ్. అది మరి సంబంధం ట్యాక్సీ ఎల్లో బోర్డ్ వైట్ బోర్డ్ వాళ్ళు ఓన్ బోర్డు ట్యాక్సీలు తిప్పడం, అలా కాకుండా ఆటోల నుంచి వెహికల్స్ తిప్పడం, సెల్ఫ్ డ్రైవ్స్ పెట్టడం, లాభాల లాంటి అనేక ప్రైవేట్ కంపెనీల మన యొక్క ధనాన్ని దోచుకొని పోతున్నాయి. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ఓనర్లకు, ట్రావెల్స్ ఓనర్లకు చాలా నష్టం జరుగుతుంది. దీని మీద తక్షణమే చర్య తీసుకొని కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, అలాగే ఆర్టీసీ డిపార్ట్మెంట్ గారికి చాలా వరకు మేము విన్నపించాము. దీని మీద ఎవరైతే